సీఎంగా ఉంటూ పార్టీకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నానని కేసీఆర్ భావిస్తున్నారా? పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తే బాగుంటుందన్నది ఆయన ఆలోచన. టీఆర్ఎస్కు కొత్త బాస్ ఎవరవుతారు? టీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో కేసీఆర్. పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్న కేసీఆర్. కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ పగ్గాలు. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక. పరిశీలనలో కేటీఆర్, హరీష్ రావు పేర్లు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఉద్వాసన చెప్పి ప్రభుత్వంలో మార్పులు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తున్నారు. పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. మరో 2 దఫాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చెయ్యాలన్నది కేసీఆర్ ఆలోచన. ఇందులో భాగంగా పార్టీ నాయకత్వాన్ని యువతకు అప్పగించాలని అనుకుంటున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగే అవకాశముంది. మేనల్లుడు హరీష్ రావు, కుమారుడు తారక రామారావుల్లో ఒకరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ కొత్త అధ్యక్షుణ్ణి ఎన్నుకోనుంది. ఆ లోపే పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయనున్నారు. యువనేతకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీలో ఉత్తేజం నింపాలన్నది కేసీఆర్ ఆలోచన. తెలంగాణ వాదం బలంగా ఉన్న సమయంలోనే టీఆర్ఎస్ గెలిచింది. కేవలం 63 కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. తెలంగాణలోని మెజార్టీ జిల్లాల్లో ఇప్పటికీ బలమైన క్యాడర్ లేదని పార్టీ నాయకత్వమే ఒప్పుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ బలహీనతను చక్కదిద్దడం ఇప్పుడు కేసీఆర్ ముందున్న టార్గెట్. దానికనుగుణంగా పార్టీలో మార్పులకు సిద్ధమవుతున్నారు కేసీఆర్. ఏప్రిల్లో నిర్వహించే ప్లీనరీలో పార్టీలో మార్పులపై కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత సీనియర్లు పార్టీపై పెద్దగా దృష్టి సారించడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్పులు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.